హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. ఇవేంటో తెలుసు కదండి, కొంకుడుకాయలు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ ఎక్కువ షాంపూలు యూజ్ చేస్తున్నారు. కానీ కొంకుడుకాయతో తలంటుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన పూర్వీకులు ఎక్కువగా కొంకుడుకాయలని యూజ్ చేసేవారు. ఇప్పుడు కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ చిట్కా. మనం తలంటుకుంటున్నాం అనగా ముందు రోజు నైట్ గంజిలో కానీ బియ్యం కడుగు నీళ్ళలో కానీ ఈ కొంకుడుకాయలు ఇలా కొట్టుకొని ఇలా గిన్నెలో వేసుకుని నానబెట్టుకోవాలి. దీంతో పాటుగానే మందార ఆకులు, మందార పువ్వులు, వేపాకులు, ఇంకా హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కొంకుడుకాయలో కొట్టిన నీటిలోనే నానబెట్టేసుకుని నెక్స్ట్ డే నానబెట్టిందంతా ఒకసారి మిరిపేసి గట్టిగా వచ్చిన రసంతో తలంటుకుంటే హెయిర్ చాలా బాగుంటుందండి. డాండ్రఫ్ సమస్యలు ఉండవు. అలాగే ఊడిన జుట్టు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.